హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా నల్లపాడులో గుడికి వెళ్ళానండి. వెంగళాయపాలెం దగ్గర పుష్పాద్రి ఆకాశ మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇది కొండపైన ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నది అంతా ఓపెన్ ప్లేస్, గుడి ముందుండే ఓపెన్ ప్లేసు. ఇక్కడ అంతా పొలాలు అవి ఉంటాయి. ఈ గుడి చాలా లోపలికి ఉంటుంది. చూడండి, ఇదంతా గ్రీనరీగా ఉంది కదా, చాలా బాగుంటుంది. వ్యూ చాలా బాగుంది. అంతా కొండ ప్రాంతం. ఇది కొండపైన స్వామి ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఇక్కడ ఇదిగోండి, ఇట్లా మెట్లెక్కి వెళ్ళాలి. ఈ సైడ్ ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది, నాగేంద్ర స్వామి పుట్ట. మేము అక్కడ పాలు పోసి గుడికి వెళ్తున్నాము. ఇలా మెట్లు ఉన్నాయి కదా, ఇలా మెట్లెక్కి వెళ్ళాలి. ఉంటాయి దగ్గరగా ఒక 50-60 మెట్ల దాకా ఉంటాయి. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఈ గుడి. అంతకుముందు మెట్లు ఇలా ఉండేవి కాదు, చాలా కష్టంగా ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. మేము గత 10 ఏళ్ళ నుంచి ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాము. సంక్రాంతి అప్పుడు, కార్తీక మాసంలో అలా వెళ్తూ ఉంటాము ఈ గుడికి. అలా కొండ మీద ఉంటుంది. ఇక్కడ శివుడికి ఎదురుగా నరసింహస్వామి ఉంటాడు. రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఉంటాడు. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇలా ఎవరన్నా మొక్కుకున్న వాళ్ళు ఏదన్నా ఇట్లా పసుపు రాసుకుంటూ మెట్లు ఎక్కుతారు. ఇదంతా చాలా కొండ ప్రాంతం అన్నమాట. అప్పట్లో పులులు అవి తిరుగుతాయని అనుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ. ఇది టెంపుల్ లయోలా స్కూలుకి వెనక సైడ్కి వస్తుంది. వెంగళాయపాలెం అన్నమాట. ఇది పాలిటెక్నిక్ కాలేజీకి లయోలా స్కూల్కి మధ్య దారిలో నుంచి వెళ్తుంటే కనబడుతుంది. ఇది చూడండి, చాలా చాలా బాగుంది. అలా ఒక్క మెట్టెక్కుతూ మా అత్తగారు చిన్నగా నడుస్తున్నారు. మా నాన్న కొద్దిగా ఫాస్ట్గా నడిచారు. నేను ముందు వెళ్ళిపోయాను. అప్పుడు బామ్మను కూడా తీసుకొచ్చాం ఒకసారి. అలా పైకి వెళ్ళిపోతున్నాం. వచ్చేసిందండి గుడి, లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, ఇది గుడి. ఇది కనిపిస్తుంది కదా, ఈ సైడ్ నరసింహస్వామి గుడి, ఇటు సైడు శివాలయం ఉంటుంది, శివుడు ఉంటాడు. ఈ ఎదురుగా ఉన్నది నవగ్రహాలు. ఇదిగోండి, ఎదురుగా ఉన్నది నవగ్రహాలు. ఇక్కడ అదిగోండి కొండపైన కనిపిస్తుంది కదా ఇంకో టెంపుల్, అది శక్తిపీఠం అట. ఆ కొండ మీదకి వెళ్ళడానికి మేము వెళ్ళలేదు. అంతకుముందు ఒకసారి వెళ్ళాము మేము కొండ మీదకి కూడా. అదండి, ఇక్కడ చూడండి, మేము శివుడికి ఎదురుగా దీపారాజన చేసుకున్నాము. కార్తీక మాసం కదా, దీపాలు వెలిగించుకున్నాము. గాలికి ఎక్కడ అంతా కొండెక్కిపోతుంది దీపారాధన. ఒక్కొక్కటి వెలిగిస్తూ ఉన్నాము. ఓపెన్ ప్లేస్, చాలా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. అవండి, మా హస్బెండ్ వెలిగిస్తున్నారు. కొండెక్కుతుంది, గాలి బాగా ఉంది కదా, కొండెక్కుతుంది దీపారాధన. అలా దీపారాధన చేసి లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికీ పూజ జరుగుతుంది, అభిషేకాలు చేస్తున్నారు. అభిషేకం చేసిన తర్వాత అలంకారం చేస్తున్నారు స్వామికి. ఇలా అలంకారం చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం కూడా చాలా బాగా చేస్తారు. అంటే అలా అలంకారం చేస్తున్నారు స్వామికి. అభిషేకం చేసిన తర్వాత పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. గ్రామదేవత రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట. అక్కడ గ్రామదేవత అన్నమాట. ఇటు వినాయకుడు ఉంటారు. ఇక్కడికి వచ్చి అదిగోండి అభిషేకం, ఆరతిస్తున్నారు. అలంకరణ అయిపోయింది, ఆరతిస్తున్నారు. అందుకని లోపల లైట్లు అవి ఆపేశారు. అలా ఆరతిచ్చారు. అందరూ నమశివాయ నమశివాయ అంటూ అందరూ గంట మోగిస్తున్నారు.
ఇందాక నేను ముందు వీడియో చూపించలేదు కదా, అభిషేకం చేయటం. అదిగోండి అలా అభిషేకం చేశారు పంతులు గారు. అందరినీ గోత్రాలు చెప్పమంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ గోత్రాలు అవి చెప్తున్నారు. అలా చాలాసేపు అభిషేకం జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంటాడు. ఇలా అన్నిటితోటి అభిషేకాలు చేశారు. ఇక్కడ వచ్చిన భక్తులు కూర్చొని అక్కడ వాళ్ళు ఏవో సేవ చేశారు. కొంతమంది నూనె ప్యాకెట్లు తీసిపోయటము, నెయ్యి ప్యాకెట్లు తీసిపోయడం అలాంటి పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది భక్తులు. ఇదిగోండి నంది. ఇటు సైడుకి అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా చూపించేస్తాను. ఇదిగోండి ఇట్లా అందరూ అభిషేకం ఇలా సేవ చేశారు. ప్యాకెట్లు చించి నూనె అంతా ఒక దానిలో, ఆవు నెయ్యి అంతా వేరే దానిలో పోస్తున్నారు. అలా అభిషేకం చేయించుకున్నాము. మేము కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకుంటాము. ఇలా అభిషేకం చేయించుకొని మేము అభిషేకం చేయించుకున్న తర్వాత నరసింహస్వామి గుడికి వెళ్ళాము. అక్కడ ఉన్నాయి చూసారా, ఆవు నెయ్యి ప్యాకెట్లు అన్నమాట అవన్నీ తుంచిపోస్తున్నారు. నేను అభిషేకం వీడియో రాలేదు, నాకు వాయిస్ రాలేదు, స్లోగా ఉంది వాయిస్, అభిషేకం వాయిస్. ఇలా పూజ చేయించుకున్నాం. ఇదిగోండి అమ్మవారు చాలా బాగుంటుంది అమ్మ. ఇదేంటి బయటకు వచ్చేసి నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ కూడా మేము పూజ చేయించుకున్నాము, కొబ్బరికాయ కొట్టి పూజ చేయించుకున్నాము. ఇక్కడ నరసింహస్వామి ఎలా ఉంటారంటే కొండకే చెక్కబడి ఉంటారు, విగ్రహంలాగా ఉండదు, కొండకే ఉంటుంది నరసింహస్వామి. రాజ్యలక్ష్మి అమ్మవారు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా పూజ చేయించుకొని మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము, మళ్ళీ దిగుతున్నాము పండించాము. ఇదంతా ఇటీవల డెవలప్ చేసింది టెంపుల్, చాలా బాగుంది. అంతే అండి. అదిగోండి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఓడలు ఉన్నాయి చూసారా, చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇక్కడ కొంతమంది కూర్చొని చదువుకున్నారు. మీరు వీలైతే ఒకసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.